రోజులతో బయటికి వెళ్ళానండి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో జరిగిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమావేశంలో కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పర్మనెంట్ చేయాలని, అప్పటి వరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్మిక హక్కులను పరిరక్షించాలని, ప్రైవేటీకరణ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈ నెల 30న కలెక్టరేట్ల వద్ద జరిగే ఆందోళనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ కమిటీ నాయకులు భాస్కరరావు, శ్రీదేవి, రఘు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా మనం వద్దన్నా బలవంతంగా మంచాధీరులు ఇంటికి పంపించే కార్యక్రమాన్ని గవర్నమెంట్ చేయిస్తుంది. మరి చేయిస్తున్నప్పుడు ఈరోజు దాన్ని మనం ఎదుర్కోవాల్సింది ఎవరు? దాని మీద పోరాడాల్సింది ఎవరు? ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా మనకు రాజకీయాలు అవసరం లేదు. అది వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా కార్మికులకు మేలు చేసే నిర్ణయాలు చేయాలి. మేలు చేసే నిర్ణయాలు చేయనప్పుడు సార్ మనం తిప్పికొట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇలాంటి పోరాటాలు చేసే పరిస్థితిని ప్రభుత్వమే కల్పిస్తుంది. నేను 60 ఏళ్ళు రిటైర్మెంట్ పెట్టినప్పుడు మనమేమంటాను, రిటైర్మెంట్ పెట్టినప్పుడు కార్మికులకు నష్టపరిహారం ఇవ్వు, వాళ్ళ కుటుంబంలో ఉన్నప్పుడు ఉద్యోగం ఇవ్వు, ఇది భద్రత కల్పించడం అంటారు. నువ్వు ఉద్యోగం ఇవ్వవు, నష్టపరిహారం ఇవ్వవు, ఇంటికి మాత్రం పంపించేటట్టు కరెక్ట్ కంప్యూటర్ ఆఫీస్ ఉంది. మన ఇన్స్పెక్టర్ చెప్పారు నేనేం చేయలేనని చెప్తాను, మన కమిషనర్ కూడా నేనేం చేయలేను అంటారు. అంటే ఇంటికి మాత్రం పంపించేయగలను 60 ఏళ్ళు వచ్చిందని, కొత్త ఉద్యోగం వేసుకున్న మాత్రం నేనేం చేయలేని గవర్నమెంట్కి ఆదేశాలు రావాలి. ఇదే దుర్మార్గమైనటువంటి చర్య.